అంటే హత్తుకొని జీవించిందని బైబిల్ గ్రంథంలో స్పష్టం ఇక్కడ దేవుని వాక్యం అక్కడ కనబడుతుంది. పిల్లార దినాల్లో దేవుని సంఘాన్ని హత్తుకొని జీవించేవారు చాలా కొదువుగా ఉన్నారు. దేవుని సంఘాన్ని హత్తుకొని దేవుని సంఘములో జీవించే విధానాన్ని హత్తుకోకుండా సంఘాన్ని విడిచిపెట్టు విచ్చలవిడిగా తన జీవితాన్ని జీవించే వ్యక్తులు చాలా మంది కనబడుతున్నారు. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నేర్పుతున్న మాట ఏంటంటే, రూతు తన అత్తను హత్తుకొని జీవించిందంటే, రూతు విశ్వాసి తన సంఘమైన తన అత్తను హత్తుకొని జీవించింది. మనము కూడా ప్రతి విషయంలో హత్తుకొని జీవించాలి. ఓర్ప తన అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దొరికింది అవకాశము, దొరికింది ఛాన్స్ అని తన అత్తను, ఒకప్పుడు తన అత్త నీడలో బ్రతికింది, తన అత్తతో జీవిస్తున్న జీవితాన్ని గడిపింది. ఆ కష్టం వచ్చినప్పుడు సంబంధించినప్పుడు తన భర్త పోయాడని, ఆ మొత్తం అంతా పోయిందని, కరువు వచ్చిందని, నా ప్రాంతం వెళ్ళిపోవాలి, నా తల్లిదండ్రులు వెళ్ళిపోయి తన అత్తను విడిచిపెట్టేదంటే ఇక్కడ తన అత్త నయోమి సంఘానికి సంగవుతుంది. సంఘాన్ని విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. కానీ సంఘాన్ని హత్తుకొని జీవించేవారంటే రూతు తన అత్తను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన అత్తను తన ప్రేమ కౌగిట్లో చేర్చుకుంది. తన అత్తను చేర్చుకుని